హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో 4th వీడియోని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ 3 వీడియోస్ కంప్లీట్ చేసాము. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. ఆ 3 వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, 3rd వీడియోలో మీకు క్వశ్చన్ హోంవర్క్ ఇచ్చాను. ఆ హోంవర్క్ క్వశ్చన్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం క్వశ్చన్స్ని కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాం. 3rd వీడియోలో క్వశ్చన్ హోంవర్క్ ఇచ్చాను కదా, అది చూడండి. A ladder against the pole makes an angle of elevation of 60 degrees and bottom of the ladder is 10 meters away from the pole. Find the length of the ladder. స్తంభానికి వ్యతిరేకంగా ఒక నిచ్చెనను 60 డిగ్రీల కోణం చేస్తూ స్తంభం దిగువన నుండి 10 మీటర్ల దూరంలో ఉంటుంది. అయితే నిచ్చెన యొక్క పొడవు ఎంత అని అడిగారు. సో ఇక్కడ క్వశ్చన్ మీకు క్లియర్గా అర్థం కావడం కోసం మళ్ళీ రాస్తున్నాను. స్తంభం అంటే ఫస్ట్ ఇక్కడ ఒక స్తంభం ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ స్తంభం ఉంది. నిచ్చెన అనేది ఈ విధంగా పెట్టారు. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ మీరు కనుక క్లియర్గా చూసారనుకోండి, ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఇది 60 డిగ్రీస్ అని ఇచ్చారు. క్లియర్ కదా? 60 డిగ్రీల కోణంలో వ్యతిరేకంగా ఒక నిచ్చెనను పెట్టారు. ఇది స్తంభం. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది స్తంభం. ఇది నిచ్చెన. ఓకేనా? ఇది నిచ్చెన. మీకు ఇలా క్లియర్గా మీకు అర్థం అవడం కోసం ఇలా వేస్తాం. ఇది నిచ్చెన అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఓకేనా? అయితే ఈ నిచ్చెన అనేది స్తంభం దిగువన నుండి 10 మీటర్ల దూరంలో ఉంటుంది. స్తంభం దిగువన అంటే ఇది కదా, ఈ స్తంభం కదా, దీని బాటం నుంచి ఇక్కడ వరకు చూస్తే డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది 10 మీటర్స్ ఉంది. ఈ సైడ్ 10 మీటర్స్ ఉంది. అయితే అతను ఏమడిగారంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఇది నిచ్చెన యొక్క పొడవు ఎంత అనేసి మనకు క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో ఆల్రెడీ మీకు 60 డిగ్రీస్ ఇచ్చినప్పుడు దీని యొక్క వాల్యూస్ అనేసి మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే రిమైనింగ్ నెక్స్ట్ వీడియోస్లో కూడా మీకు కంటిన్యూగా చెప్తూనే వస్తున్నాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. 60 డిగ్రీస్ వచ్చినప్పుడు ఈ వాల్యూ 1 వస్తుంది, ఈ వాల్యూ √3 వస్తుంది, ఈ వాల్యూ 2 వస్తుంది. ఇది ఎలా వచ్చిందనేసి ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో 60 డిగ్రీస్ వచ్చినప్పుడు 1 √3 2 వస్తుంది. సో మనకి ఇక్కడ ఏమేమి వాల్యూస్ ఇచ్చాడు? 1 వాల్యూ అనేది 10 మీటర్స్ ఇచ్చాడు. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక భాగం అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు √3 భాగం అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 భాగాలు అనుకోండి. సో ఒక భాగం కాస్త 10 మీటర్లు అయినప్పుడు క్వశ్చన్ మార్క్ ఏమి ఇచ్చాడు? ఇది కనుక్కోమని చెప్పాడు. సో 2 భాగాలు కాస్త క్వశ్చన్ మార్క్. ఓకేనా? సో నేను మళ్ళీ చెప్తున్నానండి. ఒక భాగం కాస్త 10 మీటర్లు అయినప్పుడు 2 భాగాలు కాస్త క్వశ్చన్ మార్క్. మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, నార్మల్గా బాగా మ్యాథ్స్లో కొంచెం ఉన్నవాళ్ళు 1 మీటర్కి ఒక పార్ట్కి 10 మీటర్స్ అయినప్పుడు 2 పార్ట్స్కి ఎంత 20 మీటర్స్ అని పెట్టేస్తారు. కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అర్థం అవ్వదు కదా. సో 1కి 10 పార్ట్స్ అయితే ఒక పార్ట్కి 10 మీటర్స్ అయితే 2 పార్ట్లకి ఎంత అనేసి క్వశ్చన్ మార్క్. క్రాస్ మల్టిప్లై అయితే 10 × 2 డివైడెడ్ బై 1 × క్వశ్చన్ మార్క్. సో 1 × 1 10 2s ఎంత 20. మరీ బేసిక్స్ కూడా తెలియని నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా కొందరు. సో వాళ్ళ కోసం క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వాళ్ళందరూ కూడా మీరు ఈ పాయింట్స్ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కనుక మనం ఇప్పుడు వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి 11th క్వశ్చన్. ఏ ల్యాడర్ లీన్ అగైనెస్ట్ ద వాల్ మేక్స్ an angle of elevation of 60 degrees with the ground. If the length of the ladder is 19 meters, find the distance of the foot of the ladder from the wall. తెలుగులో కూడా చదువుతున్నాను చూడండి. 19 మీటర్ల పొడవు గల నిచ్చెనను భూమితో 60 డిగ్రీల కోణం చేస్తూ ఒక గోడకు వేయబడితే నిచ్చెన అడుగు భాగం నుండి గోడ అడుగు భాగం ఎంత దూరంలో ఉంటుంది అనేసి క్వశ్చన్ ఇచ్చారు. ఓకేనా? సో యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ నేను ఇక్కడ మీకు క్లియర్ అవుతున్నాను చూడండి. ఇది ఒక వాల్ అనుకోండి, ఒక గోడ అనుకుంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఒక గోడ అనుకుంటే ఇక్కడ నుంచి ఒక నిచ్చెన అనేది ఏదైతే ఉందో ఇలా వేశారు. ఇలా వేసినప్పుడు ఈ యాంగిల్ ఎంత ఉందని చెప్పాడు? ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఇది 60 డిగ్రీస్. ఓకేనా? 60 డిగ్రీస్ 19 మీటర్ల పొడవు గల నిచ్చెనను. సో అంటే ఇది నిచ్చెన ఏదైతే ఉందో ఇది నిచ్చెన, ఇది 19 మీటర్లు ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 19 మీటర్లు ఉంది. ఈ 19 మీటర్ల గల నిచ్చెన 60 డిగ్రీల కోణం చేస్తూ ఒక గోడకు వేయబడితే నిచ్చెన అడుగు భాగం, ఇది నిచ్చెన కదా, నిచ్చెన అడుగు భాగం అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. నిచ్చెన అడుగు భాగం నుంచి గోడ అడుగు భాగం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఈ ప్లేస్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న వాల్యూ ఏదైతే వస్తుందో అది మనకు కనుక్కో. ఈ లెంత్ ఏదైతే ఉందో ఆ దూరం, ఈ డిస్టెన్స్ ఎంత, ఆ డిస్టెన్స్ కనుక్కోమని చెప్పాడు. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ చెప్పాను కదా, 60 డిగ్రీస్ యాంగిల్ వచ్చినప్పుడు దీని యొక్క సైడ్స్కి ఏ వాల్యూస్ ఇవ్వమని చెప్పాను. 60 డిగ్రీస్ వచ్చినప్పుడు ఇక్కడ 1, ఇక్కడ ఆల్రెడీ √3, ఇక్కడ ఆల్రెడీ 2 ఇవ్వమని చెప్పాను. 60 డిగ్రీస్ వచ్చినప్పుడు 1 √3 2, 1 √3 2, 60 డిగ్రీస్ 1 √3 2. క్లియర్?
స్టార్టింగ్ నుంచి ఇదే చెప్తున్నాను. 30 degrees వచ్చినప్పుడు ఏం చేయాలి, 40 degrees వచ్చిన 45 degrees వచ్చినప్పుడు ఏం చేయాలి మీకు ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలో చెప్పాను. ఓకేనా, 60 degrees మనకి వచ్చింది కాబట్టి 1√3 2. మనకి ఇక్కడ క్వశ్చన్లో కనుక మీరు క్లియర్గా చూసినట్లయితే క్వశ్చన్ ఏమడిగారు, ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది కనుక్కోమన్నాడు. ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ బేస్ ఏదైతే ఉందో ఇది ఒక పార్ట్, 1 part అనుకోండి. ఇక్కడ నుంచి ఇది ఎంత పర్పెండిక్యులర్, ఇదంతా కూడా ఈ లైన్ అంతా కూడా √3 భాగాలు, 3√3 భాగం అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 భాగం అనుకోండి. సో 2 భాగాలు ఉన్నప్పుడు ఏముంది, 19 meters అనే వాల్యూ ఉంది. 1 part ఉన్నప్పుడు ఎన్ని మీటర్స్ అనేది వస్తుంది, అదే క్వశ్చన్ మార్క్. క్లియర్ కదా? సో మీకు చెప్తున్నాను చూడండి, 2 ఉన్నప్పుడు 19 అయితే, 2 భాగాలు ఉన్నప్పుడు 19 meters అయితే, 1 భాగం ఉన్నప్పుడు క్వశ్చన్ మార్క్, 1 భాగం ఉన్నప్పుడు క్వశ్చన్ మార్కు. ఓకేనా? సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం ఇంత క్లియర్గా చెప్తున్నాను, లేకపోతే అవసరం లేదు. 19 into 1 divided by క్వశ్చన్ మార్క్, ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం అంతే. ఓకేనా, 19 into 1 divided by 2. 19 into 1 ఎంత, 19 by 2. 2తో క్యాన్సిల్ చేస్తే 2 9 18, ఇంకా 1 ఉంటుంది కాబట్టి 0.5, 9.5. ఓకేనా, 9.5 meters. లేదా 19లో హాఫ్ ఎంత, 9.5 meters ఇదే పెట్టచ్చు. లేదంటే మీకు నార్మల్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం ఇంత చెప్పాను. కానీ ఇక్కడ చూడండి, మీకు 60 degrees ఇచ్చినప్పుడు 1√3 2 ఉంటుంది కాబట్టి 1 కాస్త ఎంతనో కనుక్కున్నాడు. 2 ఆల్రెడీ వచ్చింది. 2 వాల్యూ 19 అయితే 1 వాల్యూ ఎంత, 19లో హాఫ్ 9.5. ఆన్సర్ పెట్టేయచ్చు, వితిన్ సెకండ్స్లో అయిపోతుంది. కానీ మీకు అందరికీ అర్థం అవడం కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో సేమ్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీరు క్లియర్గా చూడండి. A ladder lean against the pole makes an angle of elevation of 60 degrees with the ground. If the length of the ladder is 300 meters, find the distance of the foot of the ladder from the pole. 300 meters, 300 మీటర్ల పొడవు గల నిచ్చెనను భూమితో 60 degrees కోణం చేస్తూ ఒక స్తంభానికి వేయబడితే నిచ్చెన అడుగు భాగం నుండి స్తంభం అడుగు భాగం ఎంత దూరంలో ఉంది అని ఇచ్చారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఒక స్తంభాన్ని కనుక మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఒక స్తంభం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. స్తంభం స్ట్రైట్గా లేదనుకోవచ్చు, మీరు క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, పాయింట్ అంతే. స్తంభం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఒక నిచ్చెనను ఇలా పడుకోబెట్టారు. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఈ యాంగిల్ ఏదండి, 60 degrees ఉంది. క్లియరా? 300 మీటర్ల పొడవు గల నిచ్చెన. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నిచ్చెన ఏదైతే ఉందో ఆ నిచ్చెన 300 మీటర్లు అన్నారు. ఎక్కడైనా నిచ్చెన 300 మీటర్ల పొడవు ఉంటుందంటే అంత ఉండదురా బాయ్. జస్ట్ మన క్వశ్చన్లో అలా ఇచ్చారు కాబట్టి మనం అట్లా అర్థం చేసుకోవాలి అంతే. వాళ్ళు వాల్యూస్ ఇవ్వాలి కాబట్టి వాల్యూస్ ఇచ్చారు. మా ఊర్లో నిచ్చెన 300 మీటర్లు లేదురా అని అడిగారు అనుకోండి, నా దగ్గర ఆన్సర్ లేదు. జస్ట్ మనకు క్వశ్చన్ పాయింట్స్ అర్థం అవడం కోసం క్వశ్చన్ అలా ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది, 300 మీటర్లు. ఓకేనా? ఈ వాల్యూ ఏదైతే ఉందో నిచ్చెన 300 మీటర్లు ఉంది, 60 degrees ఇచ్చారు. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటారు, ది డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ది. సో ఇక్కడ చూడండి, ఈ నిచ్చెన ఏదైతే ఉంది, ఈ నిచ్చెన ఉంది, నిచ్చెన యొక్క అడుగు భాగం ఎక్కడ ఉంది, పోల్ యొక్క అడుగు భాగం ఎక్కడ ఉంది, స్తంభం. ఓకేనా? సో ఈ భాగం నుంచి ఈ భాగం వరకు ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది కనుక్కోమని చెప్పారు. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే ఫస్ట్ నుంచి చెప్తున్నారు, 60 degrees యాంగిల్ వచ్చినప్పుడు ఈ భాగం 1 అవుతుంది, ఈ భాగం √3 అవుతుంది, ఈ భాగం 2 అవుతుంది. 1 √3 2 అని చెప్పాను. సో ఆల్రెడీ 2 యొక్క వాల్యూ ఆల్రెడీ క్లియర్గా మనకి ఇక్కడ ఉంది. 2 యొక్క వాల్యూ 300 అయితే 1 యొక్క వాల్యూ క్వశ్చన్ మార్క్ ఇచ్చి కనుక్కోమని చెప్పాడు. అప్పుడు మనం ఏం చేయాలి, 2 యొక్క వాల్యూ ఉన్నప్పుడు 300 meters అయితే 1 వాల్యూ ఉన్నప్పుడు ఎంత, క్వశ్చన్ మార్క్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 300 into 1 divided by 2 into క్వశ్చన్ మార్క్. ఓకేనా? ఈక్వల్ టు 300/2 ఈక్వల్ టు 2తో క్యాన్సిల్ చేస్తే 2 15 30, ఇంకొక 0 ఉంది కాబట్టి 1, 300 సగం ఎంత, 150. ఓకేనా? ఏంద్రా మరి చిన్నపిల్లలు కూడా ఏబీసీలు రాని వాళ్ళు కూడా ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అడుగుతారు చాలామంది. కొందరికి అర్థం అవ్వకపోవచ్చు, వాళ్ళ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? మనకి ఇదంతా వేస్ట్, మనకు అవసరం లేదు. మీకు చూడండి, 60 ఉన్నప్పుడు 1 √3 2 అని చెప్పాము. 2 ఉన్నప్పుడు 300 ఉంటే 1 ఉన్నప్పుడు ఎంత, 150 ఆన్సర్ పెట్టేయచ్చు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం అర్థం అవడం కోసం పెట్టాను. ఇక్కడితో క్వశ్చన్ అయిపోయింది, ఆన్సర్ 150 వచ్చేసింది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో మీకు డిఫరెంట్గా అర్థం అవ్వడం కోసం, మీకు క్వశ్చన్ అనేది డిఫరెంట్గా ఇచ్చారు, ఇంకొంచెం డిఫరెంట్ అంటే ఏమవుతుంది, ఇప్పుడు చూడండి, అడుగు భాగం నుండి స్తంభం యొక్క ఈ వాల్యూ కనుక్కోండి. 1 part యొక్క ఈ వాల్యూ అంటే ఇక్కడ ఏదైతే స్తంభం ఉంటుందో స్తంభం యొక్క బేసు నిచ్చెన యొక్క బేస్కి మధ్య వాల్యూ డిస్టెన్స్ ఏది ఉందో అది కనుక్కోమన్నారు. ఒకవేళ స్తంభం పొడవు ఎంత ఉందో కనుక్కోమన్నాను, అప్పుడు ఏం చేయాలి, ఈ √3 వాల్యూ ఏదైతే వస్తుందో అది కనుక్కోవాలి. ఇది క్వశ్చన్ మార్క్. ఓకేనా? అప్పుడేమొస్తుంది, ఇప్పుడు ఆల్రెడీ ఆన్సర్ అయిపోతుంది, నేను మీకు ఎక్స్ట్రా చెప్తున్నాను. ఓకేనా? అప్పుడేమవుతుందంటే 2 వాల్యూ ఉన్నప్పుడు 300 అయితే, 2 వాల్యూ ఉన్నప్పుడు 300 అయితే √3 ఉన్నప్పుడు ఎంత అవుతుంది, క్వశ్చన్ మార్క్. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఏమవుతుంది,
300 ఇంటూ √3/2 2తో క్యాన్సిల్ చేస్తే ఇది 150. అప్పుడేమవుతుంది 150 √3 అనేది మన ఆన్సర్ అవుతుంది. 150 √3 మీటర్స్. క్లియరా? అలా చేయాలి. మీకు క్వశ్చన్ అనేది ఎలా అయినా ఇవ్వచ్చు, మీరు బై హార్ట్ చేసుకుంటా బట్టి కొట్టుకుంటూ వెళ్ళకూడదు. సో మీరు ఏంటంటే ఫస్ట్ పాయింట్స్ అనేవి అసలు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు, ఆ క్వశ్చన్ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న క్వశ్చన్లో ఆ క్వశ్చన్ని వాడు ఎన్ని డిఫరెంట్ వేస్లో అడిగే ఛాన్స్ ఉంది, అవన్నీ కూడా మనం ఒక్క క్వశ్చన్లో మనం బై హార్ట్ అన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. అంతకుమించి మనకి ఏం లేదు. అదే ఆన్సర్ వచ్చేస్తుంది, అదే మనకు సబ్జెక్ట్ మొత్తం నేర్పించేస్తుంది. ఒక క్వశ్చన్లో ఇప్పుడు చూడు, ఆల్రెడీ ఒక క్వశ్చన్ అడిగారు, నేను ఇంకొక క్వశ్చన్ క్రియేట్ చేశాను. క్లియర్ కదా? సో అలా మీరు ట్రై చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 12th క్వశ్చన్ ఫ్రెండ్స్, సారీ 13th క్వశ్చన్ క్లియర్గా అనిపిస్తుంది. ఓకే. ది లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ బిట్వీన్ ఏ కైట్ అండ్ ఏ పాయింట్ ఆన్ ది గ్రౌండ్, సారీ క్వశ్చన్ క్లియర్ అవుతుంది చూడండి. ది లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ బిట్వీన్ ఏ కైట్ అండ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ 90 meters. ది స్ట్రింగ్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద లెవెల్ ఆఫ్ గ్రౌండ్. If there is no slack in the string, then the height of the kite is. గాలిపటానికి మరియు భూమిపై ఒక బిందువుకు మధ్య గల దారం పొడవు 90 మీటర్లు. ఆ దారం భూమితో 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. ఆ దారం బిగువుగా ఉన్నట్లయితే గాలిపటం ఎంత ఎత్తులో ఎగురుతుంది అనేసి క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఆప్షన్స్ చూడండి, 90 √3, 45 √3, 180 meters, 40 meters. సో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది కరెక్ట్ రాంగ్ అనేది మీకు కామెంట్స్లో చెప్తాను, అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వితిన్ 24 hours మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.